హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మరొకసారి దేవుని మాట వినడానికి ఆశతో ఉన్నారు కదా? రండి, వరకు చిన్న ప్రార్థనతో ప్రభు ఈరోజు మరొకసారి మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. తెరచిన హృదయంలో నీ ఉండే దేవుడు అని, తలుపు తెరిస్తే నేను వస్తానన్న ప్రభువు అని, ఆ హృదయాలు తెరిస్తే నీ పరలోకపు తలుపులు తెరిచి నీ దీవెనలు కుమ్మరించడానికి ఎల్లవేళలా ఆశిస్తున్న ప్రభువు అని గుర్తించి నీ సన్నిధిలో మా నోరు తెరిచి ప్రార్థించడానికి, మా హృదయం తెరిచి నీ దీవెనలు పొందుకుంటూ నీ ఉదయకాలం సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? దేవుని స్తోత్రం అండి. మరి నిన్న ఆలయానికి వెళ్ళారా? ఆదివారం ప్రభువుని ఆరాధించుకున్నారా? ఇంకా ఆదివారం అయిపోయింది, మళ్ళీ ఆదివారం దాకా అక్కర్లేదనుకుంటున్నారా ఏంటి? ఆదివారం భోంచేస్తే మళ్ళీ ఆదివారం వరకు భోజనం చేయరా? చూడండి, ప్రతిరోజు మనం ఆహారం కోసం ప్రయాసపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, తినటానికి టైం లేదంటున్నాం కొన్నిసార్లు. కానీ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలని ప్రభు చెప్పాడు కదా. దేవుని మాటలు మనకు ఎంతో జీవాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. యేసుక్రీస్తు మన కొరకు చేసిన యాగం, శిలువ యాగం, ఆయనలో ప్రత్యేకత అదేనండి. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. మన సొంత వాళ్ళు కూడా మన కొరకు ప్రాణం పెడతానికి సిద్ధంగా ఉంటారు. అవసరమైతే ప్రాణం తీస్తారు, కానీ ప్రాణం ఇచ్చేవారు ఎవరున్నారండి? అది ఒక మంచివాడి కోసమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు. ఒక దేశ సంరక్షణ కోసం పాపం మిలిటరీలో ఉన్న వాళ్ళు ప్రాణాలు తెగిస్తున్నారు, వేరే విషయం. కానీ పాపులుగా ఉన్న మనల్ని, దూషకులుగా ఉన్న మనల్ని, దేవుని ఎరగని ఆయన్ని బాధించేటువంటి వారి కొరకు తన రక్తాన్ని చిందించాడు. చూడండి, రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు అంటే తన ప్రాణాన్ని మనకిచ్చాడు, మన కొరకు ఇచ్చాడు. మన ప్రాణం పాపం వల్ల వచ్చు జీతం మరణం. అందుకనే మరణం అందరికీ సంప్రదించింది. ఎందుకంటే మన యొక్క బ్లడ్ పాయిజన్ అయిపోయింది. ఆదాము అవ్వల స్వభావం చెడు స్వభావం అయిపోవడానికి కారణం అక్కడ సర్పం, చేదు, విషం, దేవుని మీద వ్యతిరేకమైన విషయాలు, అబద్ధాలు చెప్పి వారిని మోసగించింది. ఆ పాము కాటుకు గురైన వారు పాయిజనస్ బ్లడ్తోనే బతుకుతున్నాం. చూడండి, ఒక తాచుపాము కాటేసిందంటే 23 సెకండ్స్లో నెగ్లెక్ట్ చేస్తే ఆ రక్తంలోకి వెళ్ళినటువంటి విషం శరీరంలో అన్ని భాగాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే వెంటనే వాళ్ళు నొరగలు కక్కేసి చనిపోతారు ఇఫ్ యూ డోంట్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. బట్ ఆదాము అవ్వలతో ఉన్న ఆ విషం, ఆ పాప స్వభావం, ఆ దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఆ యొక్క మన స్వభావంలోనికి వచ్చేసింది. ఇప్పుడు జీన్స్ అంటున్నాడు చూసారా? మనందరం వీఆర్ లివింగ్ విత్ పాయిజనస్ బ్లడ్. పాపం వలన అది విషపూరితమైపోయింది, పాప స్వభావంతో నిండిపోయింది. మీకు తెలుసండి, మన హృదయం పంప్ చేస్తున్నప్పుడు రక్తము ప్రతి అవయవానికి ఆ రక్తం చేరుతుంది, అందును బట్టి అవి పనిచేస్తాయి. కానీ ఆ చేరే రక్తం కోర్స్ మన హార్ట్ క్లీన్ చేస్తుంది, కానీ అందులో ఉన్న పాప స్వభావాన్ని క్లీన్ చేయడానికి యంత్రాలు, మంత్రాలు పనికిరావండి. ఫుడ్ బ్లడ్ పాయిజనస్ అయిపోయిన వాళ్ళకి ఒక రేషియో మించి పాయిజన్ అయిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మొత్తం ఆ బ్లడ్ తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ అయితే
డయాలసిస్ చేస్తున్నారు. అది మళ్ళీ చేస్తూనే ఉండాలి. కొన్ని ట్రీట్మెంట్స్లో మొత్తం బ్లడ్ తీసి మళ్ళీ కొత్త బ్లడ్ వేరే వాళ్ళది ఎవరిదో ఎక్కిస్తారు. అప్పుడు ఈజ్ హెల్తీ. బట్ ఇది శరీర సంబంధమైన సంగతి. ఆ రక్తంలో ఉన్న స్వభావం, ఆ రక్తంలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసివేయటం కొరకు వేరే ఎవరి రక్తం తీసుకొచ్చినా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి అది ఏ గ్రూపో, బి గ్రూపో, సి గ్రూపో, ఓ గ్రూపో, ఏ గ్రూపో, కానీ ప్రతి వాడి రక్తము పాపముతో నిండిందే కనుక ఏ మనుషుడు ఇంకొక మనిషి కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయలేడు. అందుకని మన ప్రభు పాపము లేనివాడిగా కన్య మరియ గర్భాన ఉద్భవించి పురుషుని ముట్టని, పురుషుని ఎరుగుని, పురుష బీజం లేని పరిశుద్ధుడిగా ఈ లోకంలో రక్తమాంసాల్లో పాలిభాగస్తున్నాయి. మనందరి పాపమును ఆయన మీద వేసుకొని మన మరణాన్ని ఆయన జయించి మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని తన స్వభావంతో నింపడానికి తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇది వేదాంతం కాదండి, ఇది సత్యం, ఇది నిజం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను వినండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, పితృపారంపర్యంగా తాత ముత్తాతల కాడి నుంచి, ఆదాము కాడి నుంచి మనల్ని వెంటాడుతున్నటువంటి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ దానికేదో ఆ తప్పుకి ఒక పరిహారం, ఒక దొంగ పట్టబడితే వాడికి జరిమానా వేస్తారు, శిక్ష వేస్తారు. ఆ శిక్ష భరించిన తర్వాత ఇంకెప్పుడు దొంగతనం చేయడేవాడు మళ్ళీ చేస్తున్నాడు. నేరస్తులకు శిక్ష వస్తుంది, కానీ శిక్షించినా మళ్ళీ నేరాలు చేస్తూనే ఉన్నారు. నేరాలు చేయకుండా ఉండగలిగిన శక్తి వారికి లేదు. కాబట్టి మన తప్పుకి ఒక జరిమానా డబ్బులు కడతాం వలన మన స్వభావం మారదు. మనం పాపాలు చేసేవి పోగొట్టుకోవడానికి దేవుడి సంతకి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాము, క్యాండిల్స్ వెలిగించడము, దండాలు పెడతాము, దశకాలు పెడతాము వలన మన స్వభావం మారదు. ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత కాక అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగరా. అమూల్యమైన రక్తం, క్రీస్తు రక్తముతో, దోషము లేని క్రీస్తు రక్తము వలన మనం విమోచించబడ్డాం. అందుకే ఎవడైనను క్రీస్తు యేసునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయ. పాత స్వభావం, పాత నేచర్, పాత పాపం, మన శరీరములో ఉన్న విషపూరితమైన పాప అలవాటులు, పాప ఆలోచనలు, వాటిలో నుంచి మనం విడిపించబడి ఆయన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, ఏ పాపము లేనటువంటి, ఏ నీచమైన స్వభావాలు లేనటువంటి పరిశుద్ధ రక్తము మనలోనికి ప్రవహించినప్పుడు మనమును పరిశుద్ధులమవుతాం, మనమును విమోచించబడుతున్నాం, సాతాను కట్ల నుంచి విడిపించబడుతున్నాం. యేసు రక్తము అనే మాటలోనే శక్తి ఉందండి. యేసు రక్తము, యేసు నామము, దురాత్మలు పట్టిన వారు విడిపించబడతారు. యేసుక్రీస్తు రక్తమును విశ్వాసం ద్వారా మన మీద ప్రోక్షించబడినప్పుడు మనం శుద్ధీకరించబడుతున్నాం. ఎందుకంటే ప్రభువు మన కొరకు తన రక్తాన్ని మన పాప పరిహారం కొరకు చిందించి ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలని కూడా బైబిల్ చెప్తూ ఉంది. ఒకసారి మీరు హెబ్రీయులు రాసిన పత్రికలో చూస్తే మన దేశంలో అనేకులు చేస్తున్నట్టు పాత నిబంధన కాలంలో
యూదులకు దేవుడు ఇచ్చిన పద్ధతి ప్రకారం ప్రతి పాపికి పాప పరిహారార్థ బలి చెల్లించాలి, పరిహారం చెల్లించాలి. అది డబ్బులు ఉన్నోళ్ళైతే గొర్రెలు మేకలు, ఒకడు చాలా పేదలైతే కనీసం ఒక పావురం రక్తమైన చిందించాలి. ఒక్కసారి చూద్దాం, చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుపడిన వారి ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. గొర్రెల మేకల రక్తము తాత్కాలికంగా ఒకటి పాపానికి పరిహారం చెల్లిస్తుందేమో కానీ ఆ పాప దోషము నుండి, ఆ పాప స్వభావము నుండి మరలా అటువంటి పాపము జోలికి పోకుండానట్లుగా, అలాంటి ఆశలు కోరికలు లేకుండానట్లుగా యేసుక్రీస్తు యొక్క రక్తము, అమూల్యమైన ఆయన రక్తము మన మనస్సాక్షులను కూడా శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి పాడైపోతుంటుందండి చాలాసార్లు. క్రియల్లో పాపం చేయకపోవచ్చు, నోటి మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ హృదయంలో నీ ఆలోచనలు, నీ ఒంటరితనంలో నీవు అనేక సార్లు దోషిగా నిన్ను నీవు ఒప్పించుకుంటున్నావు. నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేక ఇవాళ చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. ఆ మనస్సాక్షి ఘోష వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి ఆ మత్తు పదార్థాలకో, ఆ బ్రాందీలకో, విస్కీలకో వెళ్ళి తమ మనస్సాక్షి, తన బ్రెయిన్ని నిద్రపుచ్చుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. మళ్ళీ లేచినంటే మళ్ళీ అదే పోరాటం. కానీ యేసుక్రీస్తు రక్తం ఒక్కసారి నీ మీద ప్రోక్షించబడితే నీ దోషారోపణ చేసే ప్రతి పాపమునకు పరిహారం చేశాడు కనుక నీవు చేసే ప్రతి దోషముకు రావాల్సిన శిక్షను ప్రభు భరించున్నాడు కనుక, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది కనుక మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనం స్వస్థపరచబడతాం. యేసుక్రీస్తు రక్తములో మన కొరకు చెందించబడింది. యేసు రక్తములో మనకు జయం ఉంది, శుద్ధీకరణ ఉంది, నూతన స్వభావం ఉంది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం అంటే అక్కడ రక్తం చిందించబడాలి. కానీ యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా ఈరోజు మన పాపానికి క్షమాపణ దొరికింది, మనకు శుద్ధీకరణ దొరికిందండి. మాటి మాటికి యేసుప్రభు వచ్చి శిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకేసారి 26వ వచనంలో, అయితే ఆయన యుగ యుగముల సమాప్తమందు తన్ను తాను బలిగా అర్పించుకున్నట్టుకు పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. మనుషులు ఒక్కసారి మృతి పొందడం వల్ల నియమించబడిన తర్వాత తీర్పు. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒక్కసారి చేసిన యాగం వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న ప్రతి ఒక్కరికి పాప విమోచన, పాప క్షమాపణ కలుగు చేస్తుంది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? యేసుక్రీస్తు రక్తములో మీ పాపములను కడుక్కున్నారా? మన పాపములు మనం ఒప్పుకొని నేడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. నీ సొంత శక్తితో నీ పాపానికి నీవు పరిహారం చేసుకోలేవు. దానాలు, ధర్మాలు మన పాపానికి పరిహారం కానే కాదు.
నీ హృదయం కడగబడాలి. అందుకే నిర్దోషము నిష్కలంకమైన తన రక్తాన్ని మన కొరకు చిందించున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా క్షయమైన వస్తువులతో చేతకాక అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడి ఉన్నారని మీరు ఎరగరా? ఎరగండి. మీరు క్రీస్తు రక్తములో కడగబడ్డాము అనే విశ్వాసంతో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి ఆయన సాక్షిగా నిలబడ జీవిద్దాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా సాతాను పారిపోతాడు, అపవాదికి దడ. యేసుక్రీస్తు చిందించిన రక్తము వలన ఈరోజు ప్రతి పాపమును మనం జయించగలుగుతున్నాం. పాపరహితులుగా ప్రభుకిష్టులుగా జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కొరకు నీవు చేసిన శిలువ యాగము కొరకు వందనములయ్యా. ఎడ్లగొడ్ల రక్తముతో కాక నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మేము ఉన్నామని మాలో ఉన్న పాప స్వభావమును తీసివేసి నూతన హృదయమును, నూతన స్వభావాన్ని ఇస్తానన్న నీ మాట నమ్ముచున్నాం నాయన. ఇంకా అటువంటి అనుభవం లేని వారు ఎవరున్నారో ఈ రోజున అట్టి వారితో నువ్వు మాట్లాడుము. మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమరించి నీ రక్తములో కడగబడి నీ కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించుటకు నీ వచ్చినప్పుడు ఎత్తబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రభు సందులో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు జయమిస్తాడు. మీరు కూడా ప్రార్థించాలి సుమా. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎత్తలేదని మీరు బాధపడకండి. వేలాది ఎస్ఎంఎస్లు మేము అందుకుంటున్నాం. ప్రతిదీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు మీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రభుచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి ధ్వనిలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.